యేసుక్రీస్తు నామములో ప్రతి దినము మీతో దేవుని యొక్క అంశాలను పంచుకోవడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రియ బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఈ ప్రతిదిన వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డలకి నా విజ్ఞాపన ఏమిటంటే, మిమ్మల్ని దేవుని యొక్క రీతిగా దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని ప్రతిదినము ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దేవుడిచ్చిన భారాన్ని భుజంల మీద వేసుకుని అనేక మందిని రూపుదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలకు నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. కనుక మీరును నాకు సహకరిస్తే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ గురించి మనము చాలా విధానాలు నేర్చుకుంటున్నాం. ఏ సందర్భాన్ని బట్టి దేవుడు ఏ శక్తిని మనకు దయచేస్తాడు, సహాయం ఎలా కలుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చినప్పుడు ఏ బలమును పొందుకున్నాడు మనము ప్రతి దినము చూస్తూనే ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈ దినాన్ని కూడా కొన్ని మాటలను పరిశుద్ధాత్మ విషయంలో మనకి తెలియపరచాలని ప్రయాసపడుతున్నాను. అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2-3 వచనాలు, క్రీస్తు యేసునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. 2 వ్యత్యాసాలు చూపిస్తున్నారు, మీరు ఆలోచించలేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చింది అంటే మన దేహంలో 2 విధాలుగా క్రియలు కలుగుతూ ఉంటాయి. ఒకటి అపవాది పోరాటం కలుగుతూ ఉంటుంది, రెండవది దేవుని ఆత్మ మనతో సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. మనము పాపం చేస్తున్నప్పుడు చాలా విధాలుగా తప్పు చేసుకుంటూ వెళ్ళిపోవాలని ఆశపడుతూ ముందుకు వెళ్ళిపోతాం. అలాగే తప్పు చేసిన తర్వాత ఎందుకు చేశామా అని చెప్పి చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం. సహజంగా మనము ఆలోచన చేయాల్సింది చిన్న చిన్న వాటిని మనము ఏం కాదులే అని తీసుకుంటాం. కానీ పరిశుద్ధాత్మకి ఏ పొరపాటు కూడా ఇష్టం ఉండదు. పరిశుద్ధాత్మ మనలో నివసించాలంటే ఏ తప్పటడుగులు కూడా మన జీవితంలోనికి రాకూడదు. పరిశుద్ధాత్మతో మనము సహవాసం చేయాలంటే తప్పకుండా మనము మన హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది కదా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేదని నిన్న దినాన్ని మనం వాక్యంలో మాట్లాడుతున్నాం. గనుక మన హృదయంలో పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధాత్మ శక్తి మనలో క్రియేటివిటీ చేస్తుంది. అందుకని పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చిందని అపోస్తులుడైన పౌలు చెప్పుచున్నాడు రోమ సంఘానికి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆలోచన చేస్తే కొన్ని విషయాల్లో తప్పిదములు చేస్తున్నప్పుడు మన అంతరంగ స్వభావం ఏం చేస్తుందంటే, నీవు చేస్తున్నది తప్పు అని తెలిసినా మనకి తప్పులోనికి నడిపించేది అపవాది సంబంధి. గనుక మన యొక్క జీవితంలో కనిపెట్టవలసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ నా మనస్సాక్షిని ఎలా గద్దిస్తున్నాడనే ఒక విధానం నీవు కనిపెట్టాలి. నిజంగా నీ అంతరాత్మ నీతో ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటుంది, కానీ దాన్ని ఎవరు గుర్తించుకోలేదు. అంటే ఏదో ఆలోచన వస్తుంది అనుకుంటాం, కానీ మానవ శరీరాన్ని బట్టి మనమే ఆలోచించుకుంటున్నాం అనుకుంటాం. చేసేద్దాంలే, తర్వాత చూద్దాంలే అన్న తలంపుల్లోనికి వెళ్తాం. చేసిన తర్వాత దాని యందు మనం ఎంత పశ్చాత్తాపడినా, ఎంతగా కుమిలిపోయినా, ఎంతగా నలిగిపోయినా తిరిగి రానివి కొన్ని ఉంటాయి. అవి పోగొట్టుకున్నప్పుడు నీ జీవితంలో నీకు అర్థమవుతుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మనస్సాక్షికి హెచ్చరిక ఇస్తున్నప్పుడు ఆ హెచ్చరిక నువ్వేం చేయాలంటే రిసీవ్ చేసుకోవాలి. ఇది నా కోసమే చెప్పుచున్నారు కనుక దీని యందు నేను తప్పకుండా దేవునికి స్థానం ఇవ్వాలి. నా అంతరాత్మ నాకు బయలుపరుస్తుంది. తప్పకుండా నేను దేవుని కొరకు ఇవి కార్యము చేయకూడదు, ఇది దేవునికి వ్యతిరేకమైనది కనుక. అందుకనే అపోస్తులుడైన పౌలు ద్వారా మీకు మాట్లాడిన మాట 2 కొరింథీ 4:16లో కూడా, ఆ అంతరంగ పురుషుడు నన్ను దినదినము నూతన పరుస్తున్నాడు, బాహ్య పురుషుడు నన్ను దినదినము భ్రమపరుస్తున్నాడు. అంటే 2 వ్యత్యాసాలు కూడా చూస్తున్నాం మనం అక్కడ. అంటే బాహ్య పురుషుడు శరీరం విషయంలో, అంతరంగ పురుషుడు ఆత్మ విషయంలో 2 విధాలుగా మనం చూస్తున్నాం. గనుక పరిశుద్ధాత్మ ఉన్నదని ఈ వారమంతటిలో ప్రతి దినము మీకు పరిచయం చేస్తూనే ఉంటున్నాను. పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడని ప్రతి దిన వాగ్దానంలో మీకు పరిచయం చేస్తూనే ఉంటున్నాను. పరిశుద్ధాత్మ వీళ్ళందరికీ సహాయపడుతూ వెళ్తుంది. కనుక మేడగదిలో చూసినా, మనము శక్తి పొందినప్పుడు చూసినా, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందినట్లు కనబడుతుంది. ఈ విధంగా ఆలోచన చేస్తే మనలో కూడా గొప్ప శక్తిని దేవుడు పెట్టాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనలో పెట్టాడు, కానీ దాన్ని వెతకలేని పరిస్థితుల్లో మనం పాప పూజలో కూరుకుపోతుంది. మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం గొప్ప విజయంలోనికి తీసుకువెళ్తుంది. అది ఈ లోక సంబంధమైన విజయం కాదు, పరలోకమందు దాచబడిన విజయం. కనుక ఈరోజు నీ యొక్క జీవితంలో పాపమని ముసుగు నిన్ను భ్రమ పెడుతూ చేసేమన్న పాపాన్ని చేయకు.
నీ అంతరంగం నిన్ను గద్దించినప్పుడు దాని నుంచి, ఆ పాపం నుంచి బయటికి వచ్చి నీవు మోసం చేస్తున్నావని నీకు తెలిసినా కానీ మోసపోతున్నావంటే తప్పకుండా ఒకరోజు కీడు నీ మీద పొంచి ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ నీ అంతరంగాన్ని గద్దించినప్పుడు, అది పాపం అని తెలిసినప్పుడు, నీవు రహస్యంగా చేస్తున్నది పాపమైనప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. తప్పకుండా పరిశుద్ధాత్మ నిన్ను గొప్ప ఖ్యాతిలోనికి తీసుకువెళ్తాడు. కనుక ప్రతి దినము మీకు పరిచయం చేసే పరిశుద్ధాత్మతో సహవాసం ఎలా ఉండాలో మీరే నేర్చుకోండి. పరిశుద్ధాత్ముడే మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క దిన వాగ్దానాన్ని బట్టి ఈ మాటల్లో నీవు బలం పొందుకోవాలి. ఏ విషయంలో నీ బలహీనత కనబడుతుందో సరిచేసుకోవడానికి ప్రయత్నించు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ప్రేమగల తండ్రి, కృపగల రాజ్యానికి వందనాలు. ప్రతి బిడ్డని నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు నీ బిడ్డలుగా ముద్ర వేయడానికి ఈ చిన్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరిని బలపరచండి, కృపనివ్వండి ప్రభు. మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని ముద్రించి మహిమకరమైన మేలులతో పరిశుద్ధాత్మ సహాయంను ప్రతి ఒక్కరు కోరడానికి, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వారి ఆత్మీయ పరిస్థితిని బలపరచుకోవడానికి మేలు చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.